ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ ఆగంతకుడి ఫోన్ కాల్ కలకలం రేపింది. పవన్ పేషికి ఫోన్ కాల్స్ తో పాటు సందేశాలు కూడా రావడం సంచలనంగా మారింది. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలున్నాయి. సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడలో సాయంత్రం నుంచి అన్వేషణ ప్రారంభించారు. ఫోన్ నంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తెలిపారు. ఇక విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో ఎక్కడ ఉన్నదన్నది గుర్తించడం కష్టంగా మారిందన్నారు నగర సిపి రాజశేఖర్ బాబు. హోంమంత్రి అనితకు కూడా ఇదే నంబర్ నుంచి గతంలో 2 సార్లు ఫోన్స్ వచ్చాయి. సంభాషణ తేడాగా ఉండడంతో ఆమె కాల్ కట్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పేషికి కాల్స్ పై ఆమె స్పందించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడారు. తనకు కూడా ఆ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయని తెలిపారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. కాల్స్ వచ్చిన నంబర్ మల్లికార్జునరావు పేరుతో ఉంది. పోలీసులు ఆరా తీయగా అతడు తిరువూరు పట్టణంలోని వైద్య దంపతులకు బంధువని తేలింది. వ్యసనాలకు బానిస కావడంతో అతడిని భార్య పెట్టేయగా నెల్లూరు జిల్లాలో ఒంటరిగా ఉంటున్నాడు మల్లికార్జున. తరచూ తిరువూరు వచ్చి బావమరిది వద్ద తాగుడుకు డబ్బులు తీసుకుని వెళ్తుండేవాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక్కడ నివాసం ఉండడని, నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఫోన్ కాల్ కి సంబంధించినటువంటి బెదిరింపులు, ఆయన పేషీకి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చినటువంటి ఫోన్ కాల్స్ నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి వ్యక్తిని విజయవాడకు చెందిన మల్లికార్జునరావుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రధానంగా చూసుకుంటే మల్లికార్జునరావు కోసం గత కొంత సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించాడా, లేదంటే కేవలం మత్స్యస్థిమితం లేక వ్యవహరించాడా అనేది కూడా పూర్తిగా తెలియాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడైతే బెదిరింపుకు సంబంధించినటువంటి కాల్స్ వచ్చాయో వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా 4 బృందాలు రంగంలో దిగి పోలీసులు వచ్చారు. అందులో భాగంగా నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు తిరువూరు, విజయవాడ నగరంలో కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చేశారు. తిరువూరుకు చెందినటువంటి ఒక వైద్య కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని మల్లికార్జునరావుని అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే చెడు వ్యసనాలకు లోను కావడం, కుటుంబం కూడా అతన్ని దూరం పెట్టడంతో ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తిరువూరు వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే నెల్లూరులో నివాసం ఉంటూ అప్పుడప్పుడు డబ్బుల కోసం తిరువూరు వస్తున్నారు కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. 2 రోజుల క్రితం కూడా నెల్లూరు నుంచి తిరువూరు వచ్చినట్లుగా కూడా గుర్తించారు పోలీసులు. ఆదివారం నుంచి కూడా విజయవాడలోనే తిరుగుతున్నట్లుగా మల్లికార్జునరావుని అనుమానిస్తున్నారు. మల్లికార్జునరావు కోసం పోలీసులు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి గాలింపు చేపట్టారు. ఇందుకు సంబంధించి కేవలం మత్స్యస్థిమితం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నాడా, లేదంటే తన వెనక ఎవరన్నా ఉన్నారా, లేదా ఇందులో పొలిటికల్ కోణం ఏదైనా ఉందా, అనుమానాలు ఏవలా ఉన్నాయి, మల్లికార్జునరావుకు సంబంధించినటువంటి కదలికలు, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నిటిపైన కూడా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో హోంమంత్రి కూడా సీరియస్ గా వ్యవహరించడంతో పోలీస్ యంత్రాంగం కూడా దర్యాప్తు పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.